అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కొన్ని ఘటనలు మనం చూసాం. పాపికొండల మధ్య పడవ బోల్తా పడినప్పుడు కానీ, గేట్లు కొట్టిపోయి ఊళ్ళు కొట్టుకుపోయినప్పుడు కానీ, అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కాంపెన్సేషన్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన పరిస్థితి మనం అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు ₹1,00,00,000 ప్రకటించారు అంటే చనిపోయిన వాళ్ళకి. సో సార్ చెప్పినట్టు ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆల్రెడీ దీనిపై ఉన్నత స్థాయి కమిటీని కూడా చంద్రబాబు గారు వేయడం జరిగింది. అలాగే పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా ఆ కమిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో ఏం చెప్తారు మీరు ప్రతిదీ రాజకీయం చేయడానికి? ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా ఎల్జీ పాలిమర్స్ మీరు చెప్పింది ఏది ఒక లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన పెద్ద డిజాస్టర్, గ్యాస్ లీక్ అవ్వడం, ఒక 20 మంది చనిపోవడం, నెక్స్ట్ వందలాది మంది అస్వస్థత. దానిలోనే ఆ ₹1,00,00,000 వాళ్ళతో ఇప్పించకుండా పాలిమర్స్ యాజమాన్యంతో 50% గవర్నమెంట్ నుంచి మీరు 50% ఇవ్వమని. అంటే ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో దిగగానే బాధితుల దగ్గరికి వెళ్ళలేదు, పోనీ పరిశ్రమ దగ్గరికి వెళ్ళలేదు. పారిశ్రామికవేత్తల పాలిమర్స్ వాళ్ళనే ఎయిర్పోర్ట్కి పిలిపించుకున్నాడు, అక్కడ మంతనాలు జరిపాడు. ఈ 50-50 చేసుకుందామన్న పంచాయతీ అక్కడ సెటిల్ చేసుకున్న ప్రయత్నమా? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఫైర్ అయ్యారు. బొత్స సత్యనారాయణ ముందే అక్కడికి వెళ్ళడం, ఆ కేజీహెచ్లో బాధితుల్ని ఏదో మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఏంటి ఈ 2 నెలల్లో వచ్చిన ప్రభుత్వం దీనికి కారణమవుతుందా? 60 నెలలుగా ఇక్కడ పరిపాలన చేసిన ప్రభుత్వం కారణమవుతుందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఎన్ని రోజులు? నీకు 74 రోజులు. అసలు ఫలితాలు వచ్చి ఎన్ని రోజులు? నీకు 80 రోజులు కాలేదు. ఇంకా 3 నెలలు కాకుండానే ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇన్సిడెంట్కి బాధ్యత చేస్తారో మరి ఘనత వహించిన బొత్స సత్యనారాయణ గారికే తెలియాల. రేపొద్దున మళ్ళా ఈయన వెళ్తున్నాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి అక్కడికే ఈ బాధితులను పరామర్శించడానికి. రేపు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంకే ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తాడో మనం ముందే ఊహించవచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిందేంటి, ఆయన చెయ్యిందేంటి? 118 ఘటనలు జరిగాయంట. ఈరోజు చంద్రబాబు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటున్నారు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అటు పరవాడ సెజ్ కానీ, అచ్యుతాపురం సెజ్ కానీ, నాన్ సెజ్ ఏరియాలో కానీ ఉన్న 208 పరిశ్రమల్లో 118 ఘటనలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగాయి. 120 మంది చనిపోయారంటున్నారు. ఇంకా వివరాలు సాంతం బయటికి రావాలా? దీనిపైన ఉన్నత స్థాయి కమిటీ వేస్తే తప్ప ఎసెన్షియా ఈ ఫార్మాలో ఏం జరిగింది, న్యూక్లియర్ రియాక్టర్ పేలడం ఏంటి, పైన 3వ అంతస్తులో ఉన్న లిక్విడ్ ఏంటి, ఆ లిక్విడ్ మరి కిందకు పడటం ఏంటి, ఆ స్లాబ్ కూలడం, ఒక ఉష్ణోగ్రతల మధ్య ఆ రియాక్టర్ ఉంచాలి, నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య. అక్కడ అవన్నీ చూడకుండా ఏది ఇప్పుడు ఆ సేఫ్టీ ఆడిట్ జరగాలంటోంది అదే. ప్రతి పరిశ్రమకి సేఫ్టీ ఆడిట్ చేయాలి అని ఇవాళ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అంటున్నారంటే పారిశ్రామికవేత్తలు కూడా అదేదో వాళ్ళ పైన ఒత్తిడిగా తీసుకోకూడదు. భద్రత ముఖ్యం. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ మెజర్స్ అనేది ముఖ్యం, ప్రాణాలతో చెలగాటం కాదు కదా. ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదమ్మా, ఇదేంటి మ్యాన్మేడ్ డిజాస్టర్గానే చూడాలి. దీనికి బాధ్యత వహించాల్సింది ఆ కంపెనీ ద్వారానే ఇవాళ ఇవి డబ్బు కూడా ఇప్పించిన పరిస్థితి అన్నమాట. కాకపోతే ప్రభుత్వం నుంచి 50% ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కావాలంటే అదనంగా ఇచ్చుకోవచ్చు. ప్రధానమంత్రి ఆల్రెడీ 2 లక్షలు ప్రకటించారు, ఏది మృతులందరికీ కూడా. ముఖ్యమంత్రి ప్రకటించారు, ఏది మృతుల కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలను ఏదో ప్రకటించిన పరిస్థితి అన్నమాట. ఇవాళ ఎస్ఓపి అమలు కాలేదని, ఏది సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్స్ అక్కడేమీ ఏ పరిశ్రమలోనూ పాటించటం లేదనేది ఇవాళ బ్లండర్స్. ఎందుకు జరుగుతున్నాయి? అచ్యుతాపురం సెజ్లోనే, పరవాడ సెజ్లోనే ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? ఇప్పటికైనా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం అయినా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి, భద్రతా ప్రమాణాలు పాటించేలా పరిశ్రమలపై ఒత్తిడి తేవాలి. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అక్కడ ఏమని చెప్పారు, మనకి వందలాది మంది గాయపడినప్పుడు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా? అచ్యుతాపురం సెజ్లో ఆ ఏరియాలో, పరవాడ ఏరియాలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయమన్న డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది?
కేజీహెచ్కి ఎక్కడ తీసుకువెళ్తారు వీళ్ళందరినీ కూడా? ఈ లోపు ఇక్కడ జరగాల్సిన ఇది చికిత్స, అక్కడే ఒక హాస్పిటల్ రావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యత కూడా ఇవాళ ఏది తెలుగుదేశం జనసేన అక్కడ ఆ పరవాడ సెజ్జు అచ్యుతాపురం సెజ్జు ఆ ఏరియాలో ఒక పెద్ద హాస్పిటల్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారని, ఏది ఎసెన్షియా ఈ ఫార్మాలో ఏం జరిగింది, అసలు అక్కడ అదేమన్నా విద్రోహ చర్య ప్రమాదవశాత్తు జరిగిందా? మొన్న కూడా డీజీపీ గారు అన్నారు ఏమని, మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైళ్లు తగలబెట్టిన కేసులో కూడా ద్వారకా తిరుమలరావు ఏమన్నాడు, ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అన్నారు. లోతైన విచారణలో కానీ ఇవన్నీ బయటికి రావన్నమాట. మనం ఒకటి విపత్తును ఆపలేం, జరిగిన ట్రాజడీని సరిదిద్దలేం, మృతులు చనిపోయిన వాళ్ళని ఇంకా తీసుకురాలేం. కాకపోతే ఆ కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళకి భరోసాగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంతే తప్ప దీనిలో రాజకీయ కోణం చూడటమనో రాజకీయ లాభాలు ఆశించటం ఆయన అన్నట్టుగా ఈరోజు సీఎం ఏమన్నారు, శవాలపై పైసలు ఏరుకునే చెడ్డ బుద్ధులు చూపబాకండి అని సీరియస్ అయ్యారు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల మీద. వాళ్ళ బాధితులకు అండగా ఉండండి, మీ పార్టీ తరపున ఏమన్నా వాళ్ళకి సహాయం అందించండి, ప్రభుత్వం ద్వారా ఇప్పించే కృషి చేయండి. అంతే తప్ప ఈ విమర్శలు రాజకీయ లాభాలు ఇది సమయం కాదు, సందర్భం కాదు.